హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. సో చాలా మంది గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారు కదా. సో గ్రూప్ డిలో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో జనరల్ సైన్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఈ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అండ్ దాంట్లో మేజర్గా బయాలజీ గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ఏ టాపిక్స్ మీద ఎక్కువ అడుగుతున్నాడు ఏంటి అని చెప్పి. సో వన్స్ వీడియో అయిపోయిన తర్వాత ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అనేవి నేను మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే ఈ వీడియో కింద బయోలో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఈ రోజు పార్ట్ 1లో మనం చూస్తున్న క్వశ్చన్స్ అనేవి ఏంటి అనేది చూద్దాం. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఫాజిల్స్ కాల్డ్? సో ఫాజిల్స్ యొక్క స్టడీని ఏమంటాం అంటున్నాడు. సో ఫస్ట్ వాట్ ఈస్ ద ఫాజిల్స్? ఫాజిల్స్ అంటే ఏంటి అంటే ఏవైతే మన పూర్వకాలంలో ఉన్న ఆర్గనిజమ్స్ ఇప్పుడు లేవు అంటే ఒకప్పుడు ఉన్నాయి అని చెప్పి ఏవైతే ఎవిడెన్సెస్ ఉంటాయో ఆ ఎవిడెన్సెస్నే మనం ఫాజిల్స్ అంటాం. సో దీని యొక్క స్టడీని మనం ఏమంటాం? సో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 4 ఆప్షన్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ వన్ ఈజ్ ఎథ్నాలజీ అని ఇచ్చాడు. ఓకేనా? వాట్ ఈస్ ద ఎథ్నాలజీ? ఎథ్నాలజీ అంటే ఏంటి? ఎథ్నాలజీ అంటే ఏదైతే మనం హ్యూమన్ సొసైటీ గురించి ఆర్ కల్చర్స్ గురించి డిస్కస్ చేస్తామో దాన్నే మనం ఎథ్నాలజీ అంటాం. కల్చర్స్ అండ్ హ్యూమన్ సొసైటీస్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ సి, క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అంటే ఏంటి? ఏవైతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ని ఆర్గనైజ్ చేస్తామో ద ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ క్లాసిఫికేషన్. సో ఆ ప్రాసెస్ని మనం క్లాసిఫికేషన్ అంటాం. ఆర్గనిజమ్స్ ఆర్ ఆర్గనైజింగ్ ఇంటూ డిఫరెంట్ క్లాసెస్. సో డిఫరెంట్ క్లాసెస్లో ఏవైతే ఆర్గనైజ్ చేస్తామో సో దాన్నే మనం క్లాసిఫికేషన్ అంటాం. దెన్ వాట్ ఈజ్ ఎథ్నోబాటనీ? ఎథ్నోబాటనీ అంటే ఏంటి? ఏదైతే రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్ అండ్ ది ప్లాంట్, ప్లాంట్ అండ్ పీపుల్కి మధ్య రిలేషన్షిప్ గురించి స్టడీ చేస్తామో దాన్ని మనం ఎథ్నోబాటనీ అంటాం. పీపుల్ అండ్ ప్లాంట్స్. అండ్ ఆప్షన్ డి, పాలియంటాలజీ. పాలియంటాలజీ అంటే ఏంటి? విచ్ ఈస్ నోన్ టు బి ద స్టడీ ఆఫ్ ఫాసిల్స్. ఓకేనా? ఇందాకలే చెప్పా కదా, ఒకప్పుడు ఆర్గనిజమ్స్ ఉన్నాయి అని చెప్పి ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో వాటి యొక్క ఆ ఫాసిల్స్ యొక్క స్టడీనే మనం పాలియంటాలజీ అంటాం. సో విచ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే దట్ ఈస్ ఆప్షన్ బి, పాలియంటాలజీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బయోసిస్టమాటిక్స్? బయోసిస్టమాటిక్స్ యొక్క పర్పస్ ఏంటి? అసలు బయోసిస్టమాటిక్స్ అంటే ఏంటి అంటే ఏదైతే అడ్వాన్స్ టాక్సానమీ ఆర్ అడ్వాన్స్ క్లాసిఫికేషన్ అని అంటామో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ఆర్గనిజం గురించి స్టడీ చేస్తున్నామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ డైవర్స్ డేటా, అంటే చాలా డేటాను యూటిలైజ్ చేసుకొని, అంటే నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్, మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని, జెనెటిక్స్ని బేస్ చేసుకొని, సైటలాజికల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని, అంటే అన్ని డైవర్స్ డేటాని మనం బేస్ చేసుకొని స్టడీ చేసేదాన్ని బయోసిస్టమాటిక్స్ అంటాం. సో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటో అన్నది కూడా చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గనిజమ్స్ బేస్డ్ ఆన్ బ్రాడ్ మార్ఫలాజికల్ ఎలిమెంట్స్. సో మార్ఫలాజికల్ ఎలిమెంట్స్ మీద ఏదైతే క్లాసిఫికేషన్ గురించి అని చెప్తున్నాడు. సో మార్ఫలాజికల్ అనేది మనకి ప్రీవియస్ ట్రెడిషనల్ మెథడ్ అనమాట. సో ఇప్పుడైతే కాదు, ఓన్లీ మార్ఫలాజికలే కాదు, మార్ఫలాజికల్తో పాటు ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాని బేస్ చేసుకొని మనం స్టడీ చేస్తున్నాం. సో ఆప్షన్ 1 కాదు. అండ్ నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గనిజమ్స్ బేస్డ్ ఆన్ సైటలాజికల్ క్యారెక్టర్స్. సైటలాజికల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని అంటే సైటలాజికల్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్ అంతే తప్ప ఓన్లీ సైటలాజికల్ బేస్ చేసుకొని అయితే కాదు. ఈవెన్ ఆప్షన్ బి కూడా కాదు. ఓకే, ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు. అండ్ ఆప్షన్ సి, లిమిటింగ్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ ఆర్గనిజమ్స్ అండ్ ఎస్టాబ్లిషింగ్ దేర్ రిలేషన్షిప్. ఓకేనా? డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ ఆర్గనిజమ్స్ని లిమిట్ చేసి అండ్ వాటి యొక్క రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడం అంటే కాదు. ఓకేనా? డైవర్స్ డేటా కాబట్టి ఇంకా ఎక్కువగా స్టడీ చేస్తాం కాబట్టి ఇక్కడెక్కడ మనం ఎక్కడ లిమిట్ అయితే చేయము. సో ఆప్షన్ సి కూడా కాదు. అండ్ ఆప్షన్ డి, classification of organisms based on their evolutionary history and the establishment of their phylogeny on the totality of various parameters from all fields of the study. అంటే ఏంటి? ఎవల్యూషనరీ హిస్టరీ అంటే ఫ్రమ్ ది స్టార్టింగ్ అవి ఎక్కడైతే ఒరిజినేట్ అయ్యాయో అక్కడి నుంచి అన్ని పారామీటర్స్ ఆఫ్ స్టడీస్ అంటే అన్ని డైవర్స్ డేటాని బేస్ చేసుకొని ఏదైతే స్టడీ చేస్తామో దట్ ఈస్ ద బయోసిస్టమాటిక్. సో విచ్ ఇస్ ద మోస్ట్ యాక్యురేట్ ఆప్షన్ అంటే కరెక్ట్గా సూట్ అయ్యే ఆప్షన్ ఏంటి అంటే దట్ ఈజ్ ఆప్షన్ డి. ఓకేనా? సో ఒక డైవర్స్ డేటాని యూటిలైజ్ చేసుకొని అన్ని క్యారెక్టర్స్ని చదువుతామో దాన్ని మనం బయోసిస్టమాటిక్స్ అంటాం. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. హిస్టమైన్ సెక్రెటింగ్ సెల్స్ ఆర్ ఫౌండ్ ఇన్. ఓకే, సో హిస్టమైన్ సెక్రెట్ చేసే సెల్స్ అనేది ఎక్కడ ఉంటాయి? ఫస్ట్ అసలు హిస్టమైన్ని సెక్రెట్ చేసేది ఏంటి? ఓకేనా? విత్ సెల్ సెక్రెట్ హిస్టమైన్ అంటే దట్ ఈస్ ద మాస్ట్ సెల్స్. విత్ సెల్స్ మాస్ట్ సెల్స్ అంట. ఓకే, సో మాస్ట్ సెల్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయి అంటే కనెక్టివ్ టిష్యూలో ఉంటాయి అనమాట. అసలు దేనికి ఈ హిస్టమైన్ అనేది మనకి హెల్ప్ఫుల్ చేస్తుంది? హిస్టమైన్ మనకి దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే, సో ఎప్పుడైతే నీ బాడీలో
ఒక హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజం అనేది వచ్చింది, ఓకేనా. సో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చినప్పుడు నీ మాస్టర్ సెల్స్ అనేవి హిస్టమైన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ప్రొడ్యూస్ చేసినప్పుడు హిస్టమైన్ ఏం చేస్తుందంటే స్వెల్లింగ్ కాజ్ చేయడం లేదా ఇచ్చింగ్, ఓకేనా, ఇలాంటి కండిషన్స్ అనేవి వస్తాయి అనమాట. సో అలాంటి పర్పసెస్ అప్పుడు హిస్టమైన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దేంట్లో మనకంటే మాస్టర్ సెల్స్ దేంట్లో ఉంటాయంటే కనెక్టివ్ టిష్యూ. సో మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ కనెక్టివ్ టిష్యూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హిస్టమైన్ అనేది కనెక్టివ్ టిష్యూలో ఉన్న మాస్టర్ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అండ్ ఆప్షన్ బి లంగ్స్ లో మనకి హిస్టమైన్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది తప్ప లంగ్స్ ఎక్కడ మనకి ప్రొడ్యూస్ చేయదు. సో ఆప్షన్ బి కాదు. అండ్ ఆప్షన్ సి నర్వస్ టిష్యూ, మనకి నర్వస్ టిష్యూ అనేది టు ట్రాన్స్ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఆర్ టు రిసీవ్ ది ఇన్ఫర్మేషన్ కే తప్ప ఇట్స్ నాట్ ఎనీ హిస్టమైన్ సెక్రెటింగ్ సెల్స్. అండ్ ద మజిల్ టిష్యూ మనకి దేనికి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఫర్ ది బాడీ మూవ్మెంట్స్, ఓకే, దాంట్లో కూడా హిస్టమైన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దేంట్లో అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ కనెక్టివ్ టిష్యూ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A group of cells similar in origin and are specialized to perform a particular function. For example, muscle cells in our body forms the muscles that bring about body movement. Okay na? సో చూడండి, ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి ఒకే దగ్గర నుంచి ఆరిజిన్ అయ్యి అండ్ ఒక పర్టికులర్ ఫంక్షన్ ఎగ్జిబిట్ చేస్తాయి. సో వాటిని మనం ఏమంటాం అంటున్నాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ సెల్స్ ఉన్నాయి. మజిల్ సెల్స్ అన్ని కలిసి మనకి ఏం ఫామ్ అవుతాయి, మజిల్స్ ఫామ్ అవుతాయి, ఓకేనా. సో మజిల్స్ మనకి ఏం చేస్తాయి అంటే బాడీ మూవ్మెంట్ని ఇస్తుంది. అంటే ఒక సెల్ నుంచి మజిల్ ఫామ్ అయ్యి అది బాడీ మూవ్మెంట్ని ఎలా అయితే ఇస్తుందో అలాగే ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేది ఒకటి ఫామ్ అయ్యి ఒక పర్టికులర్ ఫంక్షన్ ఎగ్జిబిట్ చేస్తుంది. దాన్ని ఏమంటున్నా అన్నాడు. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే we have to know the general basic question of the biology. Biologyలో ఒక బేసిక్ క్వశ్చన్ తెలియాలి, ఓకేనా. వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్? లైఫ్కి ఏంటి బేసిక్ యూనిట్ అంటే దట్ ఈస్ ద సెల్, ఓకేనా. అంటే సెల్ వల్లే మోస్ట్ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి మనకి వస్తున్నాయి అనమాట, ఓకేనా. సో సెల్ నుంచి ఎలా ఫామ్ అవుతుందంటే వన్ సెల్ ఇస్ టర్న్డ్ ఇన్ టు ద గ్రూప్ ఆఫ్ సెల్స్. గ్రూప్ ఆఫ్ సెల్స్ నుంచి మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే టిష్యూ. అండ్ ఫ్రమ్ టిష్యూ టు ద విల్ గెట్ ద ఆర్గాన్. అండ్ ఆర్గాన్ నుంచి ఏమొస్తుందంటే ఆర్గాన్ సిస్టమ్. ఆర్గాన్ సిస్టమ్ నుంచి మనకి ఏమొస్తుంది అంటే దట్ ఈస్ ద ఆర్గానిజం, ఓకే. సో మనకి ఏం అడిగాడు, గ్రూప్ ఆఫ్ సెల్స్, ఓకే. ఏవైతే మా గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయో ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ నుంచి మనకి ఒక స్పెషలైజ్డ్ ఫంక్షన్ చేసే మెథడ్ని ఏమంటాం, ఓకేనా. సో చూడండి, మనకి ఇక్కడ గ్రూప్ ఆఫ్ సెల్స్ అనే మనకి ఏం ఫామ్ అవుతున్నాయంటే టిష్యూ ఫామ్ అవుతుంది. ఈ టిష్యూ అనేది మనకు స్పెషలైజ్డ్ ఫంక్షన్ అనేది చేస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్ చూద్దాం. మజిల్ అండ్ ఫ్లోయం ఫైబ్రస్ కాదు. ఆప్షన్ బి మనకి డైరెక్ట్గా ఇచ్చేసారు టిష్యూ, ఓకేనా. మజిల్ నుంచి మనకి మజిల్ సెల్స్ నుంచి ఫామ్ అవుతాయి కాబట్టి మజిల్స్ అనేవి ఫామ్ అయ్యి మనకి ఇంకొక టిష్యూ కింద అయితే ఫామ్ అవుతుంది, ఓకే. అండ్ ఫ్లోయం అనేది ప్లాంట్స్లో ఉంటుంది అనమాట. ట్రాన్స్పోర్టింగ్ సబ్స్టెన్సెస్కి ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ది ఫైబర్స్ ఈవెన్ ఫైబర్స్ కూడా కాదు. సో ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిస్తే ఏం ఫామ్ అవుతుందంటే దట్ ఈస్ ద టిష్యూ. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఒక స్పెషల్ బ్యాచ్ అనేది రన్ చేస్తున్నాం అనమాట. రీసెంట్గానే MTS, SSC, CHSL, CGL నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయి. సో SSC కోసం ఒక స్పెషల్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తాం. రీసెంట్గానే ఒక 1 వీక్ అయింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఈ SSC బ్యాచ్లో మీకు ఫ్రమ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అన్ని టీచ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మీకు మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ ఎవ్రీథింగ్ కండక్ట్ చేస్తాము. అండ్ ఎవ్రీ వీక్ మీకు మాక్ టెస్ట్లు కండక్ట్ చేయడమే కాకుండా మీరు ఏ టాపిక్స్ దగ్గర లోలో ఉన్నారు, ఏంటి, ఎలా మిమ్మల్ని మీరు మంచిగా నేర్చుకోవాలి, చదువుకోవాలనేది కూడా మేము గైడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్ చదువుదాం అనుకుంటే మీకు ఇన్స్టిట్యూట్ నెంబర్ అనేది నేను బయోలో ప్రొవైడ్ చేస్తాను. సో ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేయండి. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. బ్లడ్ అండ్ బోన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్, ఓకే. బ్లడ్ అండ్ బోన్స్ దేనికి ఎగ్జాంపుల్స్ అన్నాడు. సో ఫస్ట్ మనం ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కనెక్టివ్ టిష్యూ. బ్లడ్, బోన్స్ అనేవి కనెక్టివ్ టిష్యూగా. ఎస్, బ్లడ్ అండ్ బోన్స్ బోత్ కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటి, ఏవైతే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీకి కనెక్ట్ అయి ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ కనెక్ట్ అయి ఉంటాయో వాటిని మనం కనెక్టివ్ టిష్యూ అంటాం. సో బ్లడ్ అనేది కనెక్టివ్ టిష్యూ అని. ఎస్, ఇట్ ట్రాన్స్పోర్ట్ ది న్యూట్రియన్స్ని కానీ ఆక్సిజన్ని కానీ, ఓకే. సో వీటన్నిటిని మనకి అన్ని పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ చేసేది ఏంటి అంటే బ్లడ్, అంటే విచ్ ఇస్ కనెక్టింగ్ టు ద ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ, అంటే దాన్ని కూడా మనం కనెక్టివ్ టిష్యూ అంటాం. అండ్ బోన్, ఎస్, ఎవ్రీ బోన్ ఈజ్ ఇంటర్లింక్డ్ టు ఆల్ టైప్స్ ఆఫ్ ది బోన్స్, అంటే అన్ని కనెక్ట్ ఉంది కాబట్టి బోన్ ఈజ్ ఆల్సో ఏ కనెక్టివ్ టిష్యూ అంటాం అనమాట. సో ఏది అంటే మనం ఆప్షన్ ఏ చెప్పొచ్చు, కనెక్టివ్ టిష్యూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ చూద్దాం. ఎపిథీలియల్ టిష్యూ. ఎపిథీలియల్ టిష్యూ అంటే ఏంటి, మనకి ఎపిథీలియల్ టిష్యూ అనేది మనం ఎక్కడ చూస్తాము అంటే విచ్ ఈస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ అవుటర్ మోస్ట్ లేయర్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో విచ్ ఈజ్ నాట్ అబౌట్ ది బ్లడ్ అండ్ బోన్స్, ఆప్షన్ బి కాదు. అండ్ నర్వస్ టిష్యూ దేని నుంచి ఫామ్ అవుతాయి అంటే న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఫామ్ అవుతాయి. మనకి నర్వస్ టిష్యూలో మనకి బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అవి వస్తాయి తప్ప మనకి ఎక్కడ బ్లడ్, బోన్స్ అనేవి రాదు. సో ఆప్షన్ డి కాదు. అండ్ మెరిస్టమాటిక్ టిష్యూ దేనికి సంబంధించింది అంటే దట్ ఈస్ ప్లాంట్స్ రిలేటెడ్. సో ప్లాంట్స్లో మనం బ్లడ్ అండ్ బోన్స్ గురించి ఎక్కడ డిస్కస్ చేయం కాబట్టి సో ఏది వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్యురేట్ ఆన్సర్ అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ కనెక్టివ్ టిష్యూ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్.
ద లైనింగ్ ఆఫ్ ది మౌత్ ఈజ్ మేడప్ ఆఫ్, ఓకేనా. సో మౌత్ అనేది ఏ లేయర్తో మనకి ఫామ్ అయింది అన్నాడు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏంటో చూద్దాం. క్యూబాయిడల్ ఎపిథీలియం. క్యూబాయిడల్ ఎపిథీలియం అంటే ఏంటి అంటే ఏవైతే సో క్యూబాయిడల్ ఎపిథీలియం అంటే ఏంటి అంటే క్యూబ్ షేప్ సెల్స్ ఉంటాయి అన్నమాట. సో ఎక్కడ మనం ఈ క్యూబాయిడల్ ఎపిథీలియం అనేది చూస్తాము అంటే దట్ ఈస్ కిడ్నీ ట్యూబ్యూల్స్, ఓకే. ఏవైతే కిడ్నీ ట్యూబ్యూల్స్కి ఒక మెకానికల్ సపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో అక్కడ మనం క్యూబాయిడల్ ఎపిథీలియం చూస్తాం. మరి సూడో స్ట్రాటిఫైడ్ కాలమ్నర్ ఎపిథీలియం మనం ఎక్కడ చూస్తాము అంటే దట్ ఈస్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం చూసేది సూడో స్ట్రాటిఫైడ్ కాలమ్నర్ ఎపిథీలియం. అండ్ స్క్వామస్ ఎపిథీలియం ఏదైతే ఉందో విచ్ ఈస్ ఫ్లాట్ అండ్ థిన్ సెల్స్ అని చెప్తా అనమాట. సో ఇది మనం ఎక్కడ చూస్తాము అంటే దట్ ఈస్ మౌత్, ఓకే. మౌత్ దగ్గర కానీ సో సలైవరీ గ్లాండ్స్ కానీ అక్కడ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ కాలమ్నర్ ఎపిథీలియం ఏదైతే కాలమ్నర్ ఉందో విచ్ ఈస్ పిల్లర్ లైక్ ఆర్ ఫ్లాట్, ఓకేనా, కాలమ్ సెల్స్ అని చెప్తూ ఉంటాం అనమాట. టాల్ అలాంటి సెల్స్. సో ఈ కాలమ్నర్ ఎపిథీలియం మనం ఎక్కడ చూస్తాము అంటే దట్ ఈస్ ఇంటెస్టైన్ కానీ స్టమక్ కానీ ఏవైతే ఉన్నాయో సో ఎక్కువ అక్కడ చూస్తాం అనమాట. సో మనకి మౌత్ వచ్చేసరికి ఏం ఫామ్ అవుతుంది అంటే దట్ ఈస్ ఆప్షన్ సి స్క్వామస్ ఎపిథీలియం. వెరీ థిన్ ఫ్లాట్ సెల్స్ ఉంటాయి అనమాట. అవి మన మౌత్ యొక్క లేయర్ కోసం అనేది ఫాలో అవుతుంది. సో స్క్వామస్ ఎపిథీలియం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. దెర్ ఆర్ మెనీ ఆర్గాన్స్ ఇన్ అవర్ బాడీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గన్ ఇస్ ద లార్జెస్ట్. సో మన బాడీలో చాలా ఆర్గాన్స్ ఉన్నాయి. సో ఉన్న ఆర్గాన్స్లో అతిపెద్ద ఆర్గన్ ఏది అంటున్నారు. సో అతిపెద్ద ఆర్గన్ ఏది అనగానే సో దట్ ఈస్ అవుటర్ మోస్ట్ పార్ట్ ఏంటి స్టమక్, కిడ్నీ, స్కిన్, బ్రెయిన్. సో ఉన్నదేంటి స్కిన్, ఓకేనా. సో మనకి స్టమక్ వచ్చేసరికి జే షేప్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ లార్జ్ వన్, మన బాడీలో ఒక చిన్న పార్ట్ అంతే, ఓకేనా. మరి కిడ్నీ వచ్చేసరికి విచ్ ఇస్ 120 to 150 grams ఉంటుంది అంతే తప్ప. అండ్ స్కిన్ వచ్చేసరికి విచ్ ఇస్ 4000 grams అంటే 4 kgs అప్రాక్సిమేట్లీ ఉంటుంది. మళ్ళీ బ్రెయిన్ వచ్చేసరికి 1400 grams. సో ఉన్న అన్నిట్లో ఏది ఎక్కువ మేజర్ పోర్షన్ ఉంది అంటే స్కిన్. ఈవెన్ మన ఎంటైర్ బాడీ అంతా దేంతో కవర్ అయి ఉంటుందంటే స్కిన్. సో వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గన్ అంటే దట్ ఈస్ ద స్కిన్. మరి వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గన్, ఓకేనా. చూడండి స్కిన్ అనేది మనకి ఎక్స్టర్నల్ ఆర్గన్ అనమాట. ఇంటర్నల్ ఆర్గన్లో లార్జెస్ట్ వన్ ఏంటి అంటే అది లివర్ అని చెప్తా అనమాట. బట్ హియర్ ఇచ్చిన ఆప్షన్స్లో విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ అంటే ఆప్షన్ సి స్కిన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Let's see the next question. Dash tissue is formed beneath the skin and between internal organs. Skin కింద అండ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ దగ్గర ఫామ్ అయ్యే టిష్యూ నేమ్ అంట అంటున్నాడు, ఓకేనా. సో చూడండి నర్వ్, ఓకేనా. నర్వ్ ఈజ్ నాట్ ఏ టిష్యూ అనమాట. సో నర్వ్ అనేది మనకి ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే న్యూరాన్స్, ఓకేనా, బ్రెయిన్, స్పైనల్ కార్డ్, ఓకే, ఆల్ ఓవర్ ద బాడీ ఉంటుంది. బట్ బిలో ద స్కిన్ ఏమీ ఉండదు, ఓకేనా. అండ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ దగ్గర కూడా ఆప్షన్ ఏ కాదు. అండ్ మస్క్యులర్ ఎక్కడ చూస్తాం మనం మజిల్స్లో అక్కడ చూస్తాం. డైరెక్ట్గా మనకి బిలో ద స్కిన్ అండ్ ఇంటర్నల్ ఆర్గాన్స్లో కూడా ఉండదు. అండ్ ఎపిథీలియం విచ్ ఇస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ అనమాట ఇది. సో ఇది కూడా మనకి బిలో ద స్కిన్ అనేది ఏం కనిపించదు, ఆప్షన్ డి కాదు. అండ్ ఎడిపోస్ టిష్యూ ఎస్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ది ఫ్యాట్ స్టోరేజ్, ఓకే. ఏదైతే మన ఫ్యాట్ని కొవ్వుని స్టోరేజ్ చేసుకుంటూ ఉంటుంది ఇది మన స్కిన్కి అండ్ బినీత్ ద ఆర్గాన్స్ అనేది కూడా ఉంటుంది. సో విచ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ అంటే ఆప్షన్ బి ఎడిపోస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కనెక్టివ్ టిష్యూ. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది కనెక్టివ్ టిష్యూ అన్నాడు, ఓకేనా. సో చూడండి వాస్క్యులర్ బండిల్, స్కిన్, బోన్ అండ్ ఎపిథీలియం, ఓకే. వాట్ ఈస్ ద వాస్క్యులర్ బండిల్? ప్లాంట్స్లో ఉంటుంది అనమాట. జైలమ్ అండ్ ఫ్లోయం ఏదైతే ఉందో సో దాన్ని మనం వాస్క్యులర్ బండిల్ అంటాం అనమాట, ఓకేనా. ఇట్ ఈస్ నాట్ ఏ కనెక్టివ్ టిష్యూ. సో దీన్ని కూడా మన కనెక్టివ్ టిష్యూ అన్నాం విచ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ సబ్స్టెన్సెస్. వాటర్ కానీ న్యూట్రియన్స్ కానీ ప్లాంట్స్లో ఏమైనా ఉంటే వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ద స్కిన్ ఈజ్ ఆల్సో ఏ నాట్ కనెక్టివ్ టిష్యూ విచ్ ఈస్ ఏ ఎక్స్టర్నల్ ఆర్గన్ అని చెప్తాం అనమాట. దీన్ని కూడా మనము ఏమీ కనెక్టివ్ టిష్యూ అని చెప్పాం. సో ఆప్షన్ బి కూడా కాదు. అండ్ ఎపిథీలియం విచ్ ఇస్ ద అవుటర్ మోస్ట్ లేయర్. ఈవెన్ ఎపిథీలియం కూడా ఎక్కడ కనెక్టివ్ టిష్యూ అని చెప్పాం. సో ఆప్షన్ డి కూడా కాదు. అండ్ ఆప్షన్ సి బోన్ ఎస్ బోన్ ఈస్ ద కనెక్టివ్ టిష్యూ. డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఆఫ్ ది బోన్స్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి బోన్ ఈజ్ ఏ సాలిడ్ కనెక్టివ్ టిష్యూ అని చెప్తాం. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన అన్ని ఆప్షన్స్లో ఏది కనెక్టివ్ టిష్యూ అంటే దట్ ఈస్ ద బోన్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టిష్యూస్ ఆర్ ఫౌండ్ ఇన్ బోన్స్ ఆఫ్ అవర్ బాడీ, ఓకేనా. మన బోన్స్ ఆఫ్ అవర్ బాడీలో ఏ టిష్యూని మనం చూస్తాము అంటాడు. సో సీ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ది లాస్ట్ క్వశ్చన్. ఇందాక క్వశ్చన్ ఏం అడిగాడు, ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ టిష్యూ ఉంటుంది అని అడిగి ఇప్పుడేం అడిగాడు సో బోన్స్లో ఏ టిష్యూ ఉంటుంది అని అడుగుతాడు, ఓకేనా. సో ద ఆన్సర్ ఈజ్ సేమ్ బట్ ద వే ఆఫ్ క్వశ్చనింగ్ ఈజ్ డిఫరెంట్. సో చూద్దాం. ప్యారెంకైమా మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఇన్ ద ప్లాంట్స్ అనమాట. దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఫర్ ది స్టోరేజ్, ఓకే. ఏదైతే స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ కానీ వాటర్ కానీ ఏదైతే ఉంటుందో దానికి హెల్ప్ఫుల్ చేస్తుంది, ఓకేనా. సో మనకి బోన్స్ అడిగారు. సో ఆప్షన్ ఏ కాదు.
అండ్ నెక్స్ట్ పర్మనెంట్ టిష్యూ. పర్మనెంట్ టిష్యూ అంటే ఏంటంటే ఏదైతే వెల్ డెవలప్డ్ టిష్యూ, బాగా డెవలప్ అయిన టిష్యూ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ఎస్ పర్మనెంట్ టిష్యూ. బట్ బోన్లో ఏది ఉంటుందంటే ఆప్షన్ బి కాదు. అండ్ ఎపిడర్మిస్, డర్మిస్ అనే ఉంది అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది స్కిన్ ఏదైతే ఉందో, ఓకే, దాన్ని అవుటర్ స్కిన్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎపిడర్మిస్ అంటాం, నాట్ ఇన్ ద బోన్స్. ఇంకేంటి కనెక్టివ్, ఇందాకలే చెప్పాను కదా, ఓకేనా, కనెక్టివ్ టిష్యూ దేంట్లో ఉంటుందంటే బోన్లో ఉంటుంది. మరి బోన్లో ఉన్న టిష్యూ ఏంటి అంటే కనెక్టివ్ టిష్యూ, ఓకేనా. సో అందుకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు చూడమని చెప్తారు అంటే సేమ్ టాపిక్ నుంచి చదువుతారు, బట్ ద వే ఆఫ్ క్వశ్చనింగ్ డిఫరెంట్గా ఉంటుంది, ఓకేనా. సో అందుకని చెప్పి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువగా చదవాలి అండ్ ఆ టాపిక్స్ని కవర్ చేయాలి, ఓకే. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ రెడ్ కనెక్టివ్ టిష్యూ? ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది రెడ్ కనెక్టివ్ టిష్యూ అంటాడు. సో చూద్దాం. ప్లాస్మా. ప్లాస్మా అనేది మనకి ఏ కలర్లో ఉంటుందంటే విచ్ ఇస్ ద పేల్ ఎల్లో కలర్ అనమాట. ఇట్ ఈస్ నాట్ రెడ్ కనెక్టివ్ టిష్యూ. అండ్ మనం ఎక్కడ కూడా మనం ప్లాస్మాని టిష్యూ అని కూడా చెప్పాం. సో ఆప్షన్ ఏ కాదు. అండ్ ద వైట్ బ్లడ్ సెల్ విచ్ ఇస్ ద కలర్లెస్. అసలు దీనికి కలర్ అనేది ఉండదు, కలర్లెస్, కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. అండ్ ఆప్షన్ సి ఎస్, బ్లడ్ ఏ కలర్లో ఉంటుందంటే రెడ్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది కాబట్టి హిమోగ్లోబిన్ దేనికి హెల్ప్ఫుల్ చేస్తుందంటే ఫర్ ది ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో విచ్ ఈస్ ద కనెక్టివ్ టిష్యూ అంటే బ్లడ్, ఓకే. బ్లడ్ ఈజ్ ఏ కనెక్టివ్ టిష్యూ ఎందుకంటే అన్ని పార్ట్స్కి ఇది కనెక్ట్ అయి ఉంటుంది అండ్ న్యూట్రియన్ ట్రాన్స్ఫర్ చేయడం, ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ చేయడం అన్ని చేస్తుంది కాబట్టి బ్లడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆర్బీసీ, ఎస్, ఆర్బీసీ కూడా రెడ్ కలర్లోనే ఉంటుంది, కానీ బ్లడ్లో వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ ఆర్బీసీ సెల్స్, అంతే తప్ప మనం ఎక్కడ రెడ్ బ్లడ్ సెల్స్ని సపరేట్గా కనెక్టివ్ టిష్యూ అని అయితే అనం, ఓకేనా. సో ఆప్షన్ డి కూడా కాదు. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ సి, బ్లడ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. డాష్ టిష్యూ ఫార్మ్ వాస్క్యులర్ పూల్స్, ఓకేనా. ఇచ్చిన ఆప్షన్స్లో ఏ టిష్యూస్ అనే వాస్క్యులర్ పూల్స్ ఫామ్ అవుతాయి? వాస్క్యులర్ పూల్స్ అంటే ఏంటంటే వాస్క్యులర్ బండిల్స్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ది ట్రాన్స్పోర్టింగ్ సబ్స్టెన్సెస్, ఓకేనా. ఏవైతే సబ్స్టెన్సెస్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతాయో దాన్ని మనం వాస్క్యులర్ పూల్స్ అంటాం, విచ్ ఇస్ ఇన్ ద ప్లాంట్స్లో అనమాట. చూడండి, జైలం, జైలం ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్, బట్ కోలెన్ కైమా అనేది మనకి ఏం హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఫర్ ది యంగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యంగ్ ప్లాంట్స్ ఫ్లెక్సిబిలిటీకి కానీ అలాంటి వాటికి ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో విచ్ ఈజ్ నాట్ అండ్ వాస్క్యులర్ పూల్స్ ట్రాన్స్పోర్టేషన్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ కాదు. అండ్ జైలం అండ్ ప్యారెంట్ కైమా, మరి ప్యారెంట్ కైమా దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఇందాకలే చెప్పా విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ది స్టోరేజ్ పర్పస్ అనమాట, బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ది ట్రాన్స్పోర్టింగ్ సబ్స్టెన్స్, ఇది కూడా కాదు. జైలం అండ్ ఫ్లోయం, జైలం అండ్ ఫ్లోయం. జైలం దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది, ఓకేనా, విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ది ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ వాటర్ కానీ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఫ్లోయం విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ది న్యూట్రియన్స్ ట్రాన్స్పోర్ట్, ఓకేనా. న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ నథింగ్ బట్ ది ఫుడ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి మళ్ళీ స్క్లీరెన్ కైమా. స్క్లీరెన్ కైమా అనేది మన ప్లాంట్స్లో విచ్ ఇస్ హార్డ్ అండ్ రిజిడ్ స్ట్రక్చర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆప్షన్ డి కూడా కాదు. సో ఇచ్చిన ఆప్షన్స్ ఏది కరెక్ట్ అంటే దట్ ఈజ్ ఆప్షన్ సి, జైలం అండ్ ఫ్లోయం అనేది వాస్కులర్ బండిల్స్ ఆఫ్ ది ప్లాంట్స్ అని కూడా చెప్తూ ఉంటాం. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. డాష్ టిష్యూ కన్సిస్ట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అండ్ సెల్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ మ్యాట్రిక్స్. సో ఒక టిష్యూలో మ్యాట్రిక్స్ ఉంటుందంట, ఆ మ్యాట్రిక్స్లో మళ్ళీ సెల్స్ అనేవి ఉంటాయి అంటాడు. సో ఆ టిష్యూ ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. సో ఇచ్చిన ఆప్షన్ చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ కనెక్టివ్ టిష్యూ. ఎస్, కనెక్టివ్ టిష్యూ ఏదైతే ఉంటుందో కనెక్టివ్ టిష్యూలో మనకి ఏమేమి ఉంటాయి అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ప్లస్ సెల్స్, ఓకే. మ్యాట్రిక్స్ అండ్ సెల్స్ రెండు ఉంటాయి, దాన్ని మనం కనెక్టివ్ టిష్యూ అంటాం అనమాట. సో వాట్ ఆర్ ది కనెక్టివ్ టిష్యూ అంటే దట్ ఈస్ ద బోన్ కూడా కనెక్టివ్ టిష్యూ అన్న. దీని ఏ కనెక్టివ్ టిష్యూ అంటే విచ్ ఈస్ నోన్ టు బి ద సాలిడ్ కనెక్టివ్ టిష్యూ అనమాట, సాలిడ్ కనెక్టివ్ టిష్యూ. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి అంటే దట్ ఈస్ ద కార్టిలేజ్ విచ్ ఈస్ ద సెమీ సాలిడ్ కనెక్టివ్ టిష్యూ అంటాం అనమాట. ఇట్స్ నాట్ ఏ కంప్లీట్లీ సాలిడ్, అలానే కంప్లీట్ లిక్విడ్ అని చెప్పాం, సెమీ సాలిడ్ కనెక్టివ్ టిష్యూ అని చెప్తాం. అండ్ ఇంకొక కనెక్టివ్ టిష్యూ ఏంటి అంటే దట్ ఈస్ ద బ్లడ్ అనమాట, విచ్ ఈస్ నోన్ టు బి ద లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ. సో వీటన్నిటిలో మనకి ఏముంటుందంటే మ్యాట్రిక్స్ అనేది ఉండి ఆ మ్యాట్రిక్స్లో మనకి సెల్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో బోన్లో ఏ సెల్స్ అంటే దట్ ఈస్ ఓస్టియోసైట్స్, కార్టిలేజ్లో ఏ సెల్స్ అంటే కాండ్రోసైట్స్, బోన్స్లో ఏం సెల్స్ ఉంటాయంటే బ్లడ్లో ఏముంటాయంటే బ్లడ్ సెల్స్. సో విచ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ, కనెక్టివ్ టిష్యూ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో డాష్ ఈజ్ ఏ కనెక్టివ్ టిష్యూ, ఓకేనా. ఏది కనెక్టివ్ టిష్యూ అన్నాడు. సో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ కోలెన్కైమా. సో కోలెన్కైమా ఏంటి ఆల్రెడీ ఇందాకలే చెప్పాను అనమాట, విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ది యంగ్ ప్లాంట్స్ ఫర్ ది ఫ్లెక్సిబిలిటీ, ఓకే. ఏవైతే మనకి యంగ్ ప్లాంట్స్ ఉంటాయో ఆ యంగ్ ప్లాంట్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీ కోసం ఎక్కువగా హెల్ప్ఫుల్ చేసేవి ఏంటి అంటే దట్ ఈస్ ద
కోలెన్ కైమా. అండ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ ద కనెక్టివ్ టిష్యూ, చెప్పాను కదా డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి కనెక్ట్ అయ్యి విచ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ ది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ ఆర్ న్యూట్రియన్స్ కానీ ఆర్ టు రిమూవ్ ది వేస్ట్ సబ్స్టెన్సెస్ని రిమూవ్ చేయడానికి కానీ అలాంటి వాటికి ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది అనమాట. సో విచ్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ కనెక్టివ్ టిష్యూ అంటే బ్లడ్. ఇందాక కూడా ప్రీవియస్ క్వశ్చన్లోనే చెప్పాను, ఓకేనా. వాట్ ఈస్ ద లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ అంటే దట్ ఈస్ ద బ్లడ్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ స్క్లీరన్ కైమా దేనికి హెల్ప్ఫుల్ చేస్తుందని చెప్పా ఇందాక, స్క్లీరన్ విచ్ ఇస్ హార్డ్ అండ్ రిజిడ్ స్ట్రక్చర్ టు ద ప్లాంట్స్, ఓకేనా. దేనికి హార్డ్ అండ్ రిజిడ్ స్ట్రక్చర్ ఇస్తుంది అంటే టు ప్లాంట్స్కి ఇస్తుంది అనమాట. సో విచ్ ఇస్ నాట్ ఏ కనెక్టివ్ టిష్యూ. And next parenchyma which is helpful for the storage of food in the plants లో ఫుడ్ని కానీ వాటర్ని కానీ వాటిని స్టోరేజ్ చేయడానికి హెల్ప్ఫుల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ నాట్ కనెక్టివ్ టిష్యూ. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ బి, బ్లడ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ మజిల్ టిష్యూస్, ఓకేనా. మజిల్ టిష్యూస్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి అంటాడు, ఓకేనా. సో లెట్స్ లెర్న్ దట్ మజిల్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో. సో దీస్ మజిల్ టిష్యూస్ ఆర్ డివైడెడ్ ఇంటూ ద 3 types అనమాట, ఓకేనా. ఎన్ని టైప్స్? 3 types. అలా ద ఫస్ట్ వన్ ఏంటి అంటే స్కెలిటల్ మజిల్, and the second type is smooth muscle, and the third type is cardiac muscle. వీటికే మళ్ళీ డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో స్కెల్టల్ మజిల్లో ఏమంటాము అంటే విచ్ ఇస్ నోన్ టు బి ద వాలంటరీ మజిల్ అని కూడా అంట. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాలంటరీ మజిల్ అంటే విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ వాలంటరీ ఫంక్షన్, ఓకేనా. అంటే వాలంటరీ ఫంక్షన్ అంటే ఏంటంటే మన చేతుల్లో కంట్రోల్ ఉంటే ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్, ఓకేనా. ఇప్పుడు నడవాలా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంటుంది కదా. అండ్ ఫర్ రైటింగ్, ఓకేనా, ఇది కూడా మన చేతుల్లో ఉంటుంది. సో మనం కంట్రోల్ చేసే ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎగ్జిబిట్ చేసే స్కెలిటల్ మజిల్స్, ఓకేనా, విచ్ ఇస్ నోన్ టు బి ద వాలంటరీ యాక్షన్స్. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ అనమాట. అండ్ స్మూత్ మజిల్ వచ్చేసరికి ఏ ఫంక్షన్ అంటే దట్ ఈస్ ఇన్వాలంటరీ, ఓకేనా. అంటే ఏంటి అంటే మన కంట్రోల్లో లేనివి అనమాట, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్ మన చేతిలో లేదు. వన్స్ మనం ఫుడ్ తీసేసుకున్న తర్వాత డైజెస్ట్ అవ్వాలా వద్దా, ఓకేనా అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ తీసేసి మింగేసాం, ఇసోఫేగస్ నుంచి స్టమక్లోకి వెళ్ళాలి అంటే మన చేతిలో లేదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో అలా మన కంట్రోల్లో లేని ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ కాల్డ్ as ఇన్వాలంటరీ. సో కార్డియాక్ మజిల్ వచ్చేసరికి, ఓకేనా, స్ట్రక్చర్ పరంగా స్కెల్టల్ మజిల్స్లో ఉంటుంది, లైక్ స్ట్రయేషన్స్ అనేవి ఉంటాయి అనమాట, సేమ్ లైక్ కార్డియాక్. బట్ ఫంక్షన్ ఏది ఎగ్జిబిట్ చేస్తుంది అంటే స్మూత్ మజిల్లో ఎగ్జిబిట్ చేస్తే విచ్ ఇస్ ఇన్వాలంటరీ, ఓకేనా. ఈవెన్ హార్ట్ ఫంక్షనింగ్ కూడా మన చేతుల్లో అనేది ఉండదు అనమాట, ఓకేనా. సో హౌ మెనీ టైప్స్ అంటే దట్ ఈస్ ద 3 types. విచ్ ఆప్షన్? దట్ ఈస్ ఆప్షన్ సి, 3 is the correct answer. Let's see the next question. Which of the following is not a connective tissue, ఓకేనా. ఇచ్చిన వాటిలో ఏది కనెక్టివ్ టిష్యూ కాదు. ద మోస్ట్ రిపీటెడ్ టాపిక్ కనెక్టివ్ టిష్యూ. సో నేర్చుకోండి. సో చూడండి, నర్వ్ సెల్, ఓకేనా. నర్వ్ సెల్ అనేది కనెక్టివ్ టిష్యూ కాదా? ఎస్, నర్వ్ సెల్ అనేది కనెక్టివ్ టిష్యూ కాదు. నర్వ్ సెల్లో న్యూరాన్స్ అనేవి ఉంటాయి అనమాట. దాన్ని ఎక్కడ మనం కనెక్టివ్ టిష్యూ కింద చెప్పాం. సో విచ్ ఆప్షన్ అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ. ఏది కాదు అని అడిగాడు కదా, ఆప్షన్ ఏ. బోన్ కనెక్టివా? ఎస్, బోన్ ఈస్ ద కనెక్టివ్ టిష్యూ అనమాట. సాలిడ్ కనెక్టివ్ టిష్యూ అంటాం, ప్రతి బోన్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇది అదే. అండ్ కార్టిలేజ్, ఎస్, కార్టిలేజ్ ఇస్ సెమీ సాలిడ్ కనెక్టివ్ టిష్యూ అనమాట. ఈవెన్ కార్టిలేజ్ ఇస్ ఆల్సో కనెక్టెడ్ టు ద బోన్స్. అండ్ ద బ్లడ్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు all parts of the body to transport nutrients, oxygen. So blood is a liquid connected tissue. So ఈ 3 connected tissue కానిది ఏది అంటే that is option A, nerve cell is the correct answer. Let's see the next question. Areolar tissues acts as a filler tissue between, ఓకేనా. areolar tissue అనేది వేటి మధ్యలో ఫిల్లర్ టిష్యూ కింద యాక్ట్ చేస్తుంది అంటాడు, ఓకేనా. చూడండి, స్కిన్ అండ్ మజిల్స్. ఎస్, ఫస్ట్ areolar tissue అంటే ఏంటి అంటే విచ్ ఈస్ నోన్ టు బి ద లూజ్ కనెక్టివ్ టిష్యూ అనమాట. సో మనకి స్కిన్కి మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట, ఓకేనా. ఇట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్. అండ్ స్కిన్ అండ్ బోన్స్, మనకి ఎక్కడ స్కిన్కి బోన్స్కి మధ్యలో ఏ టిష్యూ టైప్ అనేది మనకి కరెక్ట్గా ఏరియాలో టిష్యూ అనేది విచ్ ఇస్ నాట్ డైరెక్ట్లీ. సో ఆప్షన్ బి కాదు. అండ్ బ్లడ్ అండ్ స్కిన్, మనకి బ్లడ్ ఎక్కడ ఉంటుంది విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బ్లడ్ వెజల్స్, ఓకేనా. డైరెక్ట్గా మనకి స్కిన్ కింద ఉంటుంది, బ్లడ్ వెజల్స్లో మనకి బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఆప్షన్ సి కాదు. అండ్ బోన్స్ అండ్ మజిల్స్ కనెక్ట్ అయ్యే దేంతో అంటే దట్ ఈస్ ద టెండాన్స్, ఓకేనా. సో బోన్ టు బోన్ ఏంటి అంటే దట్ ఈస్ ద లిగమెంట్. సో ఆప్షన్ డి కూడా కాదు. విచ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ, స్కిన్ అండ్ మజిల్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. స్కిన్ ఈజ్ మేడ్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ సెల్, ఓకేనా. స్కిన్ అనేది ఏ టైప్ ఆఫ్ సెల్తో తయారవుతుంది అంటాడు. చూడండి, ఎపిడర్మల్ సెల్. ఎస్, ఎపిడర్మల్ ఇక్కడే ఉంది, ఓకేనా. విచ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ స్కిన్. స్కిన్ అనేది మేజర్లీ 2 layers అని చెప్తాం. కొన్ని బుక్స్లో ఇట్స్ సెట్ టు బి 1 layers విచ్ ఈస్ నోన్ టు బి ద ఎపిడర్మిస్ అనమాట. ఏవైతే మన మెల్నిన్ సెల్స్ కానీ కెరటిన్ కానీ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ అప్పర్ మోస్ట్ లేయర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డర్మిస్ అనమాట, ఇన్నర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉంటుందో అది. అండ్ ఈవెన్ హైపోడర్మిస్ ఇస్ ఆల్సో దేర్ విచ్ ఇస్ ద కనెక్టివ్ టిష్యూ అనేది కూడా ఉంటుంది అని చెప్తుంటారు. సో హైపోడర్మిస్ అనమాట. సో మనకి మేజర్ లేయర్ ఏంటి, ఏ సెల్స్ తయారవుతుంది అంటే దట్ ఈస్ ఎపిడర్మల్ సెల్స్, ఓకేనా. అండ్ పారెన్కైమా దేనికి సంబంధించింది అంటే దట్ ఈస్ ద ప్లాంట్.
అండ్ టిష్యూ అనేది ఏంటి అంటే విచ్ ఇస్ నాట్ ది కనెక్టివ్ టిష్యూ, అండ్ లోకల్ టిష్యూ అనేది అసలు ఎక్కడ లోకల్ టిష్యూ అనే డెరివేషనే లేదు మనకు బయాలజీలో. ఓకేనా, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. డాష్ టైప్ ఆఫ్ టిష్యూస్ ఫార్మ్ ది గ్లాండ్. ఓకేనా, గ్లాండ్ అనేది ఏ టిష్యూతో మనకి ఫామ్ అవుతుంది అంటున్నాడు అనమాట. ఓకేనా, సో చూడండి దేంతో ఫామ్ అవుతుంది అంటే దట్ ఈస్ ఎపిథీలియం గ్లాండులర్ టిష్యూ. సో విచ్ ఆప్షన్ అంటే దట్ ఈస్ ఎపిథీలియం గ్లాండులర్ టిష్యూ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ ఫామ్ అయ్యి విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ సెక్రేషన్ ఆఫ్ హార్మోన్ సెక్రేట్ చేయగానే, ఎంజైమ్ సెక్రేట్ చేయగానే అలాంటి వాటికి ఎక్కువగా హెల్ప్ఫుల్ అయితే ఎపిథీలియం గ్లాండులర్ టిష్యూ. న్యూరల్ మనం ఎక్కడ చూస్తామంటే నర్వస్ సిస్టమ్, బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అక్కడ. సో విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ద గ్లాండ్స్. మజిల్ ఫార్మేషన్ కి, బాడీ మూవ్మెంట్స్ కి హెల్ప్ఫుల్ అవుతుంది, నాట్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ది గ్లాండ్స్. అండ్ కనెక్టివ్ టిష్యూ, సో గ్లాండ్స్ ఆర్ నాట్ ది కనెక్టివ్ టిష్యూ అనమాట. కనెక్టివ్ టిష్యూ అనేది ఇక్కడ రాదు. సో విచ్ అంటే ఎపిథీలియం గ్లాండులర్ టిష్యూ. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Let's see the next question. To provide mechanical support to the kidney in animals, dash epithelium forms its inner layers. ఓకేనా, కిడ్నీలో మెకానికల్ సపోర్ట్ ఇవ్వడానికి ఏ ఎపిథీలియం అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, సో ఏ ఎపిథీలియం అనేది ఫామ్ అవుతుంది అంటాడు. చూడండి, ఆప్షన్ ఏ క్యూబాయిడల్, ఆప్షన్ బి గ్లాండులర్, ఆప్షన్ సి స్క్వామస్, ఆప్షన్ డి కాలమ్నర్. ఓకేనా, సో క్యూబాయిడల్ అంటే ఏంటి అంటే విచ్ ఇస్ ద క్యూబ్ షేప్ అనమాట. సో ఇవి మనకి ఎక్కడ ఉంటాయి అంటే విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద కిడ్నీ. సో విచ్ ఇస్ గివింగ్ ద మెకానికల్ సపోర్ట్ టు ద కిడ్నీ. కిడ్నీకి మెకానికల్ సపోర్ట్ ఇస్తుంది. సో విచ్ వన్ అదే అడిగేది కదా, కిడ్నీకి మెకానికల్ సపోర్ట్ ఇస్తే ఏ ఎపిథీలియం టిష్యూ ఫామ్ అవుతుంది అంటే దట్ ఈస్ ద క్యూబాయిడల్ ఎపిథీలియం. ఓకేనా, దెన్ వాట్ ఈస్ ద గ్లాండులర్ టిష్యూ అంటే విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద గ్లాండ్స్ విచ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ ది సెక్రేషన్ ఆఫ్ హార్మోన్స్. ఓకే, ఎంజైమ్స్ కానీ హార్మోన్స్ కానీ ఏవైతే సెక్రేట్ అవుతున్నాయో వాటికి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. అండ్ ద కాలమ్నర్ సెల్స్ విచ్ ఈస్ ద పిల్లర్ లైక్ ఆర్ టాల్, ఏవైతే లాంగ్గా ఏవైతే ఉంటాయో వాటిని అంటాం. సో ఈ కాలమ్నర్ సెల్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే దట్ ఈస్ ద స్టమక్, డైజెస్టివ్ సిస్టమ్లో స్టమక్ కానీ ఇంటెస్టైన్ కానీ, సో ఆ లేయర్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. అండ్ ద స్క్వామస్ విచ్ ఇస్ ద ఫ్లాట్ అండ్ థిన్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో మేజర్గా మనకి ఏవైతే మనకి మౌత్ కానీ ఓకేనా అలాంటి వాటిలో ఎక్కువగా స్క్వామస్ అనేది చూస్తాం. సో మన కిడ్నీ ట్యూబ్యూల్స్ దగ్గర ఏం చూస్తామంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ క్యూబాయిడల్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసిన ప్రీవియస్ ఇయర్ 20 బిట్స్ అనమాట. సో ఈ పీడిఎఫ్ అనేది నేను మీకు టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ.